నమస్తే. సంసారం అనేది అదొక పెద్ద సముద్రం లాంటిది. సముద్రం లాంటిది ఏంటి, అది సముద్రమే. దాంట్లో పడిన తర్వాత మునకలేక తప్పదు, ఒడ్డున పడక తప్పదు, గిలగిల కుట్టుకోక తప్పదు. దీంట్లో భార్య భర్తల పాత్ర చాలా ముఖ్యమైనది. మనము సొసైటీకి అంటే సమాజానికి ఒక మంచి ప్రోడక్ట్ని ఇవ్వాలి. అంటే ఏంటి, ఒక మంచి పిల్లవాడిని కానీ పాపని కానీ మనం సొసైటీలోకి వాళ్ళని బయటికి పంపించేదానికి మనం ఒక ప్రోడక్ట్ని, అంటే మనము ఇప్పుడు ఇప్పటి ప్రపంచం తరహాలో మాట్లాడుకోవాలనుకుంటే అది ప్రోడక్టే, లేకపోతే మన బిడ్డో పాపో అని చెప్పుకునేవాళ్ళం అనమాట. ఇలాగా మనము ఆ బిడ్డని పెంచే విధానంలో ఏదైనా అవకతవకలు జరిగినా, మన నెగ్లిజెన్సీ ఉన్నా, మనం వాళ్ళని సరిగ్గా పెంచలేకపోయినా వాళ్ళు సొసైటీని చెడగొట్టడానికి ఒక ఆయుధంలాగా పనిచేస్తారు. అలా మన పిల్లలు పనిచేయకూడదు. మన పిల్లలు బాగుపరచడానికి ఒక అస్త్రంలాగా పనిచేయాలి. అదే తల్లిదండ్రులకి కీర్తినిస్తుంది. ఒక చిన్న పొడుపు కథ. ఇవి లేకుండా సంసార సాగరాన్ని మనము ఈదలేము, దాటలేము. దీనికి ఆన్సర్ ప్రతి ఆడవాళ్ళకి తెలుసండి. నాకు తెలుసు, కామెంట్లో చాలామంది ఆన్సర్ చేస్తారు. వెయిట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ.